వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. క్షమించాలి టెక్స్ట్ ఇవ్వనందుకు. చాలామంది ఈ కథను అడుగుతూనే ఉన్నారు. నేను దీన్ని రాయడానికి ఆలస్యం అవుతూనే ఉంది. అందుకే డైరెక్ట్గా టెక్స్ట్ లేకుండా మొత్తం వాయిస్ ఓవర్ ద్వారా మీకు స్టోరీని ఇచ్చేస్తున్నా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మాన్స్టర్ గాడితో నా పెళ్ళి పార్ట్ 4 కథలోకి వెళ్ళిపోదాం. వైశాలి కారం తిన్న కాకిలా కోపంగా సీతు గురించి తలుచుకుంటూ ఒళ్ళు మండిపోతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గడిచిపోతే మరుసటి రోజు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు సాయంత్రం కరెక్ట్గా సమయం 5 గంటలు అవుతుందనగా అప్పుడు నిఖిత వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగింది. బాగా కాస్ట్లీ కార్. అప్పుడే మన సీతు పాప గార్డెన్లో పూలు కోస్తూ ఉంది. ఆ కార్ని చూడగానే ఈ సమయంలో ఎవరబ్బా అని అనుకుంటూ బిడియంగా భయంగా మనకెందుకులే ఆంటీ అంకుల్ ఇంకా సూర్య నిఖిత ఇంతమంది ఉండగా నేను వెళ్ళి చూస్తే బాగోదు కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే పూలు కోస్తూ ఉంది. అప్పుడే తనకు ఏదో గుర్తు వచ్చింది. అమ్మా నాన్న రమ్మంటే రేపు ఒకటేసారి ఎంగేజ్మెంట్ టైంకి వస్తామని చెప్పారు. రేపు అమ్మా నాన్న రాగానే సూర్యని పరిచయం చేయాలి. అయినా సూర్యని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా పోలీస్ అంటే? అయినా నాన్న నేను ఇంతవరకు ఏమడిగినా కాదనలేదు. ఖచ్చితంగా సూర్యను చూస్తే ఖచ్చితంగా అమ్మ నాన్న ఒప్పుకుంటారు. పైగా నా సూర్య మాయలోడు కదా, ఒప్పించేస్తాడులే అని మనసులో మురిసిపోతూ పూలు కోస్తూ ఉంది. అప్పుడే ఆ బ్లాక్ కార్లో వచ్చిన ఆయన దిగి ఇంట్లోకి వెళ్ళారు. ఆయన ఇంట్లోకి వెళ్ళగానే అక్కడే హాల్లో కూర్చొని ఉన్న సూర్య నిఖిత ఇద్దరు ఆయన్ను చూసి నిఖిత నవ్వుతూ పెదనాన్న అంటూ వెళ్ళి ఆయన్ను హక్ చేసుకుంది. ఆయన కూడా ప్రేమగా తన తల నిమిరి తలపై ముద్దు పెట్టి ఎలా ఉన్నావు తల్లి? అయినా నా చిన్ని నిఖిత ఇప్పుడు పెళ్లి కూతురైపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసుకొని నా దగ్గరికి వచ్చి అన్న కొట్టాడు అని చెప్పేదానివి చిన్నప్పుడు. కానీ ఇప్పుడు చూడు ఎంత పెద్దదానివి అయిపోయావో అని ఆయన మురిసిపోతూ ఉంటే నిఖిత సిగ్గుపడుతూ పోని పెద్దనానా అని అంటూ నవ్వుతూ మాట్లాడించింది. ఆయన కూడా కొద్దిసేపు తనతో మాట్లాడి అప్పుడే సూర్య రావడంతో సూర్యను పలకరించాడు. ఎప్పుడొచ్చావురా? నాకు చెప్పనే లేదు ఇక్కడికి వస్తున్నట్టు అని ఆయన అనేసరికి వచ్చేసేలా నాన్న ఏదో అలా అలా అంటూ కవర్ చేశాడు. మన సీతు పాపతో వచ్చింది ఇప్పుడు చెప్పకుండా. ఆ తర్వాత అప్పటికే తన తమ్ముడు మరదలు కూడా రావడంతో వాళ్ళతో కూడా ఆయన కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత కాఫీ ఇవ్వడంతో కాఫీ తాగుతూ ఒక 1/2 అవర్ వీళ్ళ మాటల్లో పడిపోయారు వీళ్ళు. అప్పుడే బయట నుంచి మన సీతు పాప పూలు కోసుకొని వాటిని చూసుకొని మురిసిపోతూ లోపలికి వచ్చిన తనకు ఎదురుగా ఆయన్ని చూసేసరికి ఆయన్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది తనకు. కానీ అది పెద్దగా పట్టించుకోకుండా బిడియంగా లోపలికి వచ్చింది. అక్కడే కూర్చొని ఉన్న వాళ్ళందరూ ఆమె ఖాళీ పట్టీల శబ్దానికి ఆమె వైపు చూడగా ఆయన కూడా చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే సీతులో ఆయనకు బాగా ఇష్టమైన వాళ్ళ పోలికలు స్పష్టంగా కనిపించాయి. దాంతో అలానే చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. అప్పుడే నిఖిత పెదనాన్న తను నా ఫ్రెండ్ సీతమాలక్ష్మి అని చెప్పేసరికి ఆయన మా అమ్మ పేరు అని మనసులో అనుకుంటూ
ఓ అవునా, చాలా లక్షణంగా ఉంది అని అంటూ, ఎక్కడమ్మా మీరుండేది అనేసరికి, పలానా ప్లేస్ అంకుల్, మమ్మీ డాడీ అక్కడుంటారు, నేనేమో తనతో పాటు ఇక్కడ చదువుకుంటున్నా, తన ఎంగేజ్మెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చా అని ఏదేదో ఫ్లోలో మరియు టెన్షన్లో చెప్తూ ఉంది తడబడుతున్న గొంతుతో. అది గమనిస్తూనే ఉన్నాడు సూర్య. దీనికిప్పుడు ఈయన మా నాన్న అని చెప్తే ఎలా ఉంటుందప్పా అని ఒక సాడిస్టిక్ స్మైల్ వేసుకొని మనసులోనే నిఖితకు చెప్పమన్నట్టు సైగ చేశాడు. నిఖిత, సీతు, ఇదిగో ఈయన మా పెద్దనాన్న అనేసరికి, అది సూర్య అన్నయ్య వాళ్ళ నాన్న అనేసరికి పాపలో భయం బిడియం పీక్స్‌కెళ్ళాయి. ఎంత భయపడుతుంది అంటే, అలాగే తన చేతుల్లో ఉన్న పూలు కూడా ఎప్పుడు చేజారి కింద పడ్డాయో తెలీదు. టెన్షన్‌తో తన చేతులు చెమట పట్టేశాయి. భయపడిపోతూ ఉంది. అది ఎందుకో తనకే అర్థం కావడం లేదు. ఆయనకు అర్థమయ్యిందేమో. పాపం, ఎందుకమ్మా భయపడుతున్నావు? నిక్కీ ఎంతనో నాకు నువ్వు అంతే. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు. పైగా నేను చూస్తుంటే నా మనసుకు బాగా దగ్గరైన నా చెల్లి గుర్తొస్తుంది అని కొద్దిసేపు ఆయన బాధపడుతూ ఉంటే, అప్పుడే ఆయన తమ్ముడు, అదే నిఖిత నాన్న కూడా కల్పించుకొని, ఏం చేద్దామన్నయ్యా, ప్రేమించింది, ధైర్యం చేసి మనకు చెప్పింది, కానీ అప్పట్లో మన అమ్మ నాన్న మూర్ఖులు కదా, ఒప్పుకోలేదు అని తన తమ్ముడు చెప్తూ ఉంటే, ఆయన విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మన అమ్మ నాన్న ఒప్పుకున్నా, అప్పట్లో నేను పెళ్లి చేసుకున్న ఆ రాక్షసి ఒప్పుకోలేదు కదరా, దానివల్లే నా చెల్లి ఒక మాట కూడా పడని మనిషి, అందుకే పౌరుషంతో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒక్క మాట కూడా అనిపించుకోవడం దానికి ఇష్టం ఉండదు. అదే మొండితనం, పెంకితనం అని ఆయన తన చెల్లి గురించి బాధపడుతూ ఉండిపోయారు. ఇక అందరూ ఆ రోజు నైట్ డిన్నర్ తినేసి ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మన సీతు పాప కూడా తన గదికి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉంది. అప్పుడే ఉన్నట్టుండి ఏదో చప్పుడవ్వడంతో మెయిన్ డోర్ వైపు చూడగా మన సూర్యబాబు ఆరామ్స్గా డోర్ లాక్ చేసి లోపలికి వచ్చి దర్జాగా బెడ్పై ఆమె పక్క కూర్చున్నాడు. వచ్చిన అతడిని చూసి కొంచెం కోపంగా, హే, ఏంటి నా రూమ్లోకి వచ్చావు అని అంది. దాంతో మన బాబుగారు, ఏంటే, లవ్ చేసుకుంటున్నామని తెలిసినప్పటి నుంచి నీలో ధైర్యం బాగా పెరిగిపోయింది. అసలు నన్ను పట్టించుకుంటున్నావా? భయం అనేది లేకుండా పోయింది. ఎంత పొగరే నీకు అని అంటూ ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతడు అంత దగ్గరగా రావడం, అది ఆమె నడుంపై చెయ్యి వేయడం, అలా చేస్తాడని ఊహించలేదు. వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆమె ఎద అతడి ఎదకు తగులుతూ ఉంటే ఇద్దరి మధ్య అంతులేని తీపి ఆలోచనలు ఆమె మదిలో, అతడి మదిలో చెలరేగుతూ ఉంటే, ఉన్నట్టుండి ఆమె మెడవంపున అతడి తలను అద్ది ఆమె ఒంటి నుంచి వస్తున్న స్మెల్ని చూస్తూ, అసలు ఏముంది నీలో? క్యాండీలా తీయగా ఉంటావు. నీ పెదాలు, ఇక నీ బాడీ ఇలా స్మెల్ చూస్తూ ఉంటే మత్తెక్కిపోతుంది. అసలు ఎంత తోడైనా లొంగిపోతాడు. అంత అందంగా ఉంటావు సీతు నువ్వు అని అంటూ ఆమె మెడ అంతా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె, ప్లీజ్ సూర్య, నాకు భయంగా ఉంది, ప్లీజ్ అని అంది. సూర్య ఆమె అలా అనగానే టక్కున వదిలేశాడు. ఒక్క క్షణం అతడు ఆమె అడగగానే వదిలేయడంతో ఒక్క క్షణం ఆమెకు మైండ్ పనిచేయలేదు. నిరుత్సాహంగా, ఏంటి వీడు, నేను చెప్పగానే నన్ను ఇలా వదిలేశాడు అని ఒక రకమైన బాధ ఆమెలో కనిపించేసరికి అతడు, ఏంటి
బెట్ చేయాలనుకున్నావా? నా దగ్గర బెట్ చేయనవసరం లేదే. నీకు కావాలి అనిపిస్తే నువ్వు ఏం అడిగినా చేయడానికి సూర్య సిద్ధంగా ఉంటాడు అని అంటూ ఆమెను ఏకంగా అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని అంతులేనంతగా చాలా డీప్గా ఇద్దరి మధ్య ముద్దు కొనసాగడం మొదలయ్యింది. ఎంతగా ఆమెను ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే ఆమెకు ఊపిరాడడం కూడా అసలు చాలా ఇబ్బందిగా శ్వాస తీసుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ విడివడి పక్కన కూర్చొని అతడి చేత్తో ఆమె ఆడుకుంటూ ఉంటే ఒకవైపు అతడి భుజంపై తలవాల్చి, సూర్య, మీ నాన్నగారు చాలా మంచివారిలా ఉన్నారు. నాతో చాలా బాగా మాట్లాడారు. పైగా రేపు అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. మన విషయం అమ్మకు నాన్నకు చెప్పాలి అనుకుంటున్నా. తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో. ఒకవేళ చెప్పకుండా ఉంటే నేను నీకు దూరంగా అస్సలు ఉండలేను అని బెంగగా అతడిని చుట్టేసింది. అతడు ఆమెను గుండెలపై పడుకోబెట్టుకుంటూ, ఏం కాదు, ఏం జరిగినా చూసుకోవడానికి ఈ సూర్య ఉన్నాడు కదా, నువ్వు భయపడకే. నీకేదైనా నీకు భయంగా అనిపిస్తే నా దగ్గరకు వచ్చేసేయ్, నేను చూసుకుంటా. ఇక అత్తయ్య వాళ్ళ గురించి అంటావా, వాళ్ళతో కూడా నువ్వు చెప్పనవసరం లేదు, నేనే చెప్తాను. రేపు వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మా మేడం ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ఎంగేజ్మెంట్లో అందంగా కనిపించాలి కదా అనేసరికి ఆమె నవ్వుతూ, సరే కానీ సూర్య, ఇంతకీ నిఖిత తన బావనే పెళ్లి చేసుకుంటుంది. అది ఓకే. వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి లవ్ ఉందా అని అడిగేసరికి సూర్య నవ్వుతూ, అవునే, వాళ్ళిద్దరూ కూడా లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇక మా బావగాడు ఇక్కడ కాదు, వాడికి అబ్రాడ్లో జాబ్ చేయాలని వాడికి చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే వాళ్ళకి కూడా ఇక్కడ ఆఫీస్ ఉంది. కానీ సార్ గారు అక్కడ 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడే ఉంటారంట. అంతవరకు ఏవేవో ప్లాన్స్ వేస్తున్నారులే అని నవ్వుతూ చెప్పాడు. సీతు కూడా నవ్వుతూ, అవునా అని అంటూ, సరే కానీ ఇంతకీ మన పెళ్ళెప్పుడు అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ. నోరు మూసుకొని పడుకోవే, అన్ని క్వశ్చన్స్ ఇప్పుడే వేస్తున్నావు. నాకు కూడా నిద్ర వస్తుంది. రేపు అసలుకే చాలా పనులున్నాయి. బాబాయ్ అన్నీ మార్నింగ్ లేచి నన్నే చూసుకోమన్నారు అని అంటూ ఆమెను హత్తుకొని అలాగే పడుకున్నాడు సూర్య. ఆమె నవ్వుతూ, నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా అని అడిగింది. అవును, ఇక్కడే పడుకుంటున్నా. ఏం పడుకోకూడదా అని అడిగాడు. ఏం లేదు, ఇక్కడే పడుకో, నాకు కంఫర్ట్గానే ఉంది అని అంటూ అతడి గుండెలపై తల దాచేస్తూ ఆమె నిద్రలోకి జారుకుంది. అతడి గుండెలపై ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి ఆమె తలపై ముద్దు పెట్టి, నిజంగా ఈడియట్వి నువ్వు, ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. ఎలా కాపాడుకోవాలో ఏంటో నిన్ను అని నిట్టూర్చి అతడు కూడా ఆమెను గట్టిగా బిగించి హత్తుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సూర్య. అలా మరుసటి రోజు ఉదయం 5 గంటలకే సూర్య మరియు సీతు ఇద్దరూ లేచేశారు. లేచి సూర్య మాత్రం, నువ్వెందుకు లేచావే, నువ్వు పడుకో ఇంకా కొద్దిసేపు, నాకంటే వర్క్ ఉంది కాబట్టి నేను లేచాను అని సూర్య అంటూ ఉంటే, ఏం పర్లేదు, ఇద్దరం కలిసి పనులన్నీ చేసేద్దాం. పైగా నువ్వొక్కడివే చేయాలి అంటే అలసిపోతావు కదా అని ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే, సరే పదా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి ఆమె వెళ్ళి ఒక మంచి కాఫీ పెట్టుకొని అతడికి ఇచ్చేసరికి అతడు కొంచెం కాఫీ తాగి ఆమెకు కూడా అదే కప్ కాఫీని ఇచ్చాడు. ఆమె తాగుతూ ఏమేం పనులు చేయాలో ఇద్దరూ మాట్లాడుకొని ఆ తర్వాత ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దాదాపు సమయం 9 అవుతుండగా అందరూ లేచి హాల్లోకి వచ్చారు రెడీ అయ్యి. అందరూ ఇంట్లో అరేంజ్మెంట్స్ అయిపోవడంతో ఆశ్చర్యంగా, ఎప్పుడు లేచారు, ఎప్పుడు చేసేసారు అన్నట్టు చూస్తూ ఉంటే, పొద్దున్నే లేచేసాం, ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, కేవలం మీరు రెడీ అయి వస్తే అంతలోపు పూజారి గారు కూడా వచ్చేస్తారు అని చెప్పడంతో అందరూ లేచి అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేశారు.
మన నిఖిత పాపను సీతు వెళ్ళి మరీ అందంగా రెడీ చేసింది. అలా అందరూ బంధువులు కూడా ఒక్కొక్కరుగా వచ్చేయడం మొదలుపెట్టారు. పూజలో అబ్బాయిని కూర్చోబెట్టి పంతులు గారు ఏవేవో మంత్రాలు చదివిస్తూ ఉండడంతో అప్పుడే సీతు నిఖితను కూడా తీసుకొని రమ్మండంతో నిఖితను కూడా హాల్లోకి తీసుకొచ్చింది. సీతు కొంచెం టెన్షన్గా తన పేరెంట్స్ ఇంకా రాకపోవడంతో సారికి గుమ్మం వైపు చూస్తూ ఉంది. సూర్య ఆమె టెన్షన్ని గమనించి ఆమె పక్కగా వచ్చి, ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు? ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత నేనే నాన్నతో మాట్లాడించి మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయిస్తా. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు అని అంటూ నవ్వుతూ ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు. దాంతో మన పాప మూతి బిగిస్తూ మాన్స్టర్ గాడు ఎప్పుడూ నన్ను భయపడుతూనే ఉంటాడు అని మనసులో తిట్టుకుంటూ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది జరుగుతున్న ఎంగేజ్మెంట్ చూస్తూ. అలా సమయం ఎవరి కోసం ఆగదన్నట్టు అప్పుడే ఆ ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఇద్దరు భార్యాభర్తలు కిందికి దిగారు. వాళ్ళు ఆ ఇంటి వైపు చూస్తూ, ఏమండి అడ్రస్ ఇదేనా అనేసరికి, అవును ఇదే మన అమ్మాయి పెట్టిన అడ్రస్ అని అంటూ లోపలికి నడిచారు. గుమ్మం దాకా వచ్చి గుమ్మం నుంచే లోపల ఫంక్షన్ జరుగుతుంది అని అర్థమై, ఆలస్యంగా వచ్చాం, పదండి పదండి అంటూ ఆవిడ హడావిడి చేయడంతో ఆయన కూడా ఆవిడ వెనకే వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ లోపల ఎంగేజ్మెంట్ అప్పటికే ఒకరికి ఒకరు ఉంగరాలు తొడగడం, అప్పటికే పూలదండలు మార్చుకుంటూ ఉన్నారు. దాదాపు లోపల చాలామంది ఉండడంతో అక్కడికి వచ్చి నిలుచొని చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. అలా దాదాపు వాళ్ళు వచ్చి కూడా 10 నిమిషాలు అయిపోయింది. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అందరూ ఒకరిని ఒకరు విష్ చేస్తూ అందరూ ఇంకా భోజనాలు చేయటానికి వెళుతూ ఉండగా అప్పుడు సీతు తన పేరెంట్స్ని చూసింది. అంతసేపు వాళ్ళు అక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ని తప్ప తన కూతుర్ని పక్కన ప్రపంచాన్ని చూడలేదు. దాంతో అప్పుడు తన కూతురు మమ్మీ డాడీ అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడంతో, నా సీతు బంగారం ఎలా ఉంది అని అంటూ వాళ్ళు ప్రేమగా తనని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని మరీ అడిగారు. తల్లిదండ్రులు చూడడంతో చిన్నపిల్లలా మారిపోయింది సీతు కూడా. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. మీరు మాత్రం నన్ను ఇక్కడ సిటీకి పంపించేసి ఎంజాయ్ చేస్తున్నారా అని అంది అల్లరిగా. వాళ్ళు ఆమె చెవి మెలిపెట్టి, అల్లరి పిల్ల, నువ్వు లేకుండా నువ్వే కదా సిటీకి వచ్చేసావు. నువ్వు లేకుండా మాకు అస్సలు ఏం తోచడం లేదు. వచ్చేయరా, చదువుకోవాలి అనుకుంటే అక్కడే చదువుకోవచ్చు అని వాళ్ళు కూడా అంటూ ఉంటే, సారీ మమ్మీ, సారీ డాడీ అంటూ హక్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు వాళ్ళతో గారాలు పోయింది. అలా వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి ముగ్గురు మాటల్లో పడిపోయారు. అప్పుడే ఉన్నట్టుండి ఎక్కడి నుంచే ఒక పిలుపు వినిపించింది. సుధా అనే పిలుపు. ఒక్క క్షణం ఆ పిలుపు వినగానే ఎవరా అన్నట్టు అక్కడ చూడగా సూర్య నాన్న సీతు అమ్మను చూసి పిలిచేసరికి ఒక్క క్షణం సీతు అమ్మ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే సూర్య నాన్న ముందుకు అడుగులు వేస్తూ సీతు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆమె తలపై వణుకుతున్న చేత్తో తల నిమురుతూ, ఎలా ఉన్నావురా? ఒక్కసారి కూడా ఇన్ని సంవత్సరాలలో ఈ అన్నయ్య నీకు గుర్తుకు రాలేదా అని అడిగేసరికి ఆమె అప్పటిదాకా ఆయన్ను చూసిన ఉక్కపట్టుకున్న బాధనంతా ఒక్కసారిగా ఆయన్ను హత్తుకొని అన్నయ్య అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తన చెల్లి ఆ ఎన్నో సంవత్సరాల ముందు ఇంట్లో నుంచి ఇదే కుండల మీద నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఇదే కుండల మీదకి చేరేసరికి ఆయనకు ఎనలేని హాయి, సంతోషం రెండూ వచ్చేసాయి. వాళ్ళు ఎమోషనల్ అవుతూ ఉండగానే వాళ్ళ పక్కనే ఉన్న సీతు మరియు సూర్య అందరూ షాకింగ్గా అక్కడ జరిగేది అర్థం కాక చూస్తూ ఉంటే సీతు సూర్య వైపు
సూర్య సీతు వైపు ఒకరిని ఒకరు చూసుకున్నారు. కళ్ళతోనే అర్థం కాక సీతు సూర్యని అడుగుతుంటే, ఏమోనే నాకు కూడా తెలియట్లేదు అని అతడు కళ్ళతోనే సైగ చేశాడు. ఆ తర్వాత అతడే ముందడుగు వేసి, నాన్న వీళ్ళు మీకు తెలుసా అనేసరికి, అది అదేంట్రా అలా అంటున్నావు, తను మీ అత్తయ్య సుధా అనేసరికి సూర్య షాకింగ్గా, అయ్యో నేను నాకు అత్తయ్య ఫోటోలు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా నాన్న, అందుకే నాకు గుర్తు రాలేదు అని సూర్య అయోమయంగా చెప్తూ ఉంటే, అప్పుడే సీతు, మా అమ్మ మీకు చెల్లా అని అడిగింది. దాంతో ఆయన, బంగారం నువ్వు నా చెల్లి కూతురువా, సుధా తను నీ కూతురారా అని అడిగాడు ఆయన. సుధా అవును అన్నట్టు తల ఊపడంతో, నా బంగారు తల్లి, నా మేనకోడలిని నేను గుర్తుపట్టలేకపోయా నా రక్తాన్ని అని అనుకుంటూ సీతును కూడా దగ్గరికి తీసుకొని, అచ్చం నాకు అనిపించిందిరా, అచ్చం తను నీలాగే ఉంది అని, కానీ గుర్తుపట్టలేకపోయా అని ఆయన బాధగా చెప్తూ ఉంటే, అప్పుడే సీతు అమ్మ ఆయన చెయ్యి పట్టుకొని, ఇప్పటికైనా కలిసిపోయాం కదా అన్నయ్య, ఇప్పుడు కూడా ఆ బాధ ఎందుకు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడే ఆయన కొంచెం కోపంగా, అయినా అయినా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోకపోతే ఈ అన్నయ్య ఒకడున్నాడు కదరా, వచ్చి అన్నయ్య నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయనతోనే జీవితం అనుకుంటున్నాను అని అంటే, నేను మీ పెళ్ళికి ఒప్పుకోనా, దగ్గరుండి నేనే మాట్లాడి చేసేవాడిని కదమ్మా, కోపంలో ఒక్కసారి చెప్పావు అంతే, ఆ తర్వాత చూద్దాంలే అన్నాను, అంతలోపే అంత పెద్ద డెసిషన్ తీసేసుకున్నావు అని ఆయన బాధగా చెప్తూ ఉంటే, ఆవిడ ఏదో ఆలోచించి సైలెంట్ అయిపోయింది. అప్పుడే అక్కడే ఉన్న నిఖిత వాళ్ళ నాన్న కూడా వచ్చి, ఎలా ఉన్నావురా అని అడిగేసరికి తన చిన్నన్నయ్యని చూసి ఆయనతో కూడా కొద్దిసేపు మాట్లాడి, అలా ఎంగేజ్మెంట్ అప్పటికే అయిపోవడంతో బంధువులంతా వచ్చిన వాళ్ళు సంతోషంగా చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఉన్నది సీతు ఫ్యామిలీ మరియు సూర్య నాన్న మరియు నిఖిత ఫ్యామిలీ. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ అబ్బాయి కూడా పోనీలే కలక కలిశారు. వీళ్ళకు ప్రైవసీ ఇవ్వాలి అని వాళ్ళ ఫ్యామిలీ కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతే, అక్కడ ఉన్న అన్నా చెల్లెలిద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయి ముచ్చట్లు పెట్టేశారు. సూర్య మరియు సీతు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడే మన బాబుగారు సీతు పాప పక్కకొచ్చి, ఒసే నువ్వు నాకు మరదలు అవుతావు అని అన్నాడు. సీతు సిగ్గుపడుతూ తల కిందికి దించేస్తే, ఇప్పుడు సిగ్గుపడుతున్నావేంటే, అయినా అత్త ప్రేమించిన విషయం ఇంట్లో కనుక చెప్పేసి నాన్న అప్పుడే యాక్సెప్ట్ చేసేసింటే ఇంత దాకా వచ్చేది కాదు, నువ్వు నా దగ్గరే నా పక్కనే ఉండేదానివి, ఈ పాటికి నిఖిత వాళ్ళలా నేను కూడా నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉండేవాడిని, ఎంతైనా ఈ ఈ ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను మిస్ అయిపోయానే, అయినా మనం ఒకటే ఇంట్లో కలిసి ఉంటే చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఏడిపించేవాడిని, నేను నిన్ను కొట్టేవాడిని, మళ్ళీ బుజ్జగించుకునేవాడిని, చిన్నప్పటి నుంచి నీతో ప్రేమలో పడిపోయేవాడిని, ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళకొకరు ఆపమన్నట్టు సైగ చేస్తున్నారు. కానీ మన వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమలోకంలో సిగ్గుపడుతూ అలా ఇద్దరి చేతులు పట్టుకొని కబుర్లలో మునిగిపోయారు. ఉన్నట్టుండి ఎవరో వచ్చి టక్కున వాళ్ళిద్దరి తలలపై కొట్టేసరికి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే అక్కడ నిఖిత వాళ్ళిద్దరి వైపు గుర్రుగా చూస్తూ ఉండేసరికి, ఏంటే అన్నారు ఇద్దరూ కలిసి. దాంతో ఆమె కోపంగా, ఎహే అటు చూడండి అని అంది. ఏంటి అని చూడగా అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళని విచిత్రంగా అయోమయంగా అర్థం కానట్టు చూస్తూ ఉన్నారు. వీళ్ళు జస్ట్ మాట్లాడుకుంటున్నాము అని అనుకుంటూ చేతులు పట్టుకొని మరీ ప్రేమ కురిపించేసుకోవడం, ఆమె అతడి భుజంపై
తలపెట్టుకోవడం ఇవన్నీ చూసి వాళ్ళు కుసింత షాక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మన సూర్య బాబు చాలా సైలెంట్గా, కామ్గా, జెంటిల్‌మ్యాన్‌లా ఉండేవాడు కాస్త ఆమెతో అంత చనువుగా, అంత ప్రేమగా ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను ప్యాంపరింగ్ చేస్తూ మాట్లాడుతుంటే ఎప్పుడూ అతడిని అలా చూడలేదు కాబట్టి సూర్య నాన్నగారు మరియు నిఖిత పేరెంట్స్ అందరూ అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. సూర్యతో అప్పుడే నిఖిత, రే అన్నయ్య, అంతా మీరు చేసినవన్నీ స్టార్టింగ్ నుంచే వాళ్ళు చూసేశారా, ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళు చూడు షాక్లో కారం తిన్న కాకుల్లా, షాక్ కొట్టిన కాకుల్లా ఎలా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదనుకో, అసలే పెదనాన్న నీ మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు. తమరేమో కనీసం పెదనాన్నకు ఒక్క మాట కూడా చెప్పకుండా దీన్ని ప్రేమించడం, దీంతో అని ఏదో చెప్తూ ఉంటే నలుగు తంతాను నిన్ను అన్నీ చెప్పేస్తే నాన్న నన్ను నిజంగానే నాకు తిట్లు పడతాయి. చెప్పొద్దే తల్లి, నాన్నకు మరియు అత్తయ్యకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. అయినా ఇందులో తప్పేముంది, ఇది ఎలాగో నా మరదలే కదా అని అంటూ ధైర్యం కూడా తెచ్చుకొని నాన్న అది అంటూ నసుకుతూ ఉంటే సూర్య అప్పుడే మన సీతు పాప ఎప్పుడూ లేనిది తన సూర్య బాబు పాపం ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంది. కానీ మన బాబుగారు అంతమంది ముందు దొరికిపోవడంతో కొంచెం సిగ్గుపడుతున్నాడు అని అర్థం కాలేదు. అంతే తప్ప మన బాబుగారికి భయం అలాంటివి లేవు అన్నమాట. దాంతో పాపం సూర్య నా కోసం భయపడుతున్నాడు తన నాన్న ముందు అని అనుకుంటూ మామయ్య అని అంటూ ఒక్క అడుగు ముందుకేసి సూర్య చేతిని పట్టుకుంది. సూర్య అయోమయంగా సీతు వైపు చూశాడు. సూర్య, ఏం కాదు, నేను చూసుకుంటాను, మామయ్య నిన్ను ఏమి అనడు అంటూ తింగర్ది ముందు అడుగు వేసి మరీ కొంచెం ధైర్యం చెప్తున్నట్టు మాట్లాడేసరికి సూర్యకు నవ్వొచ్చేసింది. సరే చూద్దాం ఇది ఏం చేస్తుందో అని అనుకుంటూ, మామయ్య అదేంటంటే నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాం, అందుకే ఎలాగో ఇప్పుడు నేను మీ చెల్లి కూతుర్నే కదా, నాకు మీ కొడుకుని ఇచ్చేస్తారా అని అడిగింది. ఆమె అడిగే విధానానికి ముద్దొస్తూ ఉంటే సూర్యకి ఒకవైపు నవ్వు కూడా వచ్చేసింది. ఈ తింగర్ది ఏంటి ఇలా అడుగుతుంది అని అనుకున్నాడు. అక్కడున్న వాళ్ళంతా కొసంత సీరియస్గానే చూస్తున్నారు. ఉన్నట్టుండి అలా అందరూ సీరియస్గా చూస్తుంటే మన సీతు పాప భయపడిపోయి ఒక్క క్షణం కళ్ళు మూసేసుకుంది. కొడతారా ఏంటి అని తన అమ్మ కూడా చాలా సీరియస్గా చూసేసింది. కానీ ఉన్నట్టుండి అందరూ పక్కున నవ్వేశారు. ఆమెకు అర్థం కాలేదు. అందుకే వాళ్ళ నవ్వులు వినిపించేసరికి మెల్లగా ఒక కన్ను తెరిచి వాళ్ళ వైపు చూసింది. కానీ అక్కడ అందరూ నవ్వడంతో ఊపిరి పీల్చుకొని, అంటే మీకు నా మీద కోపం రాలేదా అని అడిగింది చిన్నపిల్లలా మొహం పెట్టి. దాంతో సూర్య నాన్న ముందుకొచ్చి, కోపమా, ఎందుకురా నీపై నాకు కోపం, నువ్వు నిజంగా నాకు నిన్న ఈవినింగ్ నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చేశావు. నాకు కొంచెం డౌట్ వచ్చింది. నా కొడుకు నాకు రోజు కాల్ చేసేవాడు, కానీ ఈ మధ్యకాలంలో పెద్దగా కాల్ కూడా చేయడం తగ్గించాడు. ఏదో చేస్తున్నాడు అని అర్థమైంది. నా కొడుకు ఎక్కడున్నా వాడిపై ఒక కన్ను వేసే ఉంచేవాడిని, అలాంటిది వాడి ఫ్లాట్కి ఒక అమ్మాయి వెళ్ళింది అని తెలియగానే కొంచెం షాక్ అయ్యాను అని ఆయన చెప్తూ ఉంటే కొంచెం సీతు ఇబ్బందిగా మొహం పెట్టి, అది మామయ్య నేను కావాలని వెళ్ళలేదు అని చెప్పేసరికి, నువ్వేం చెప్పకరా, మీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు టెన్షన్ పడిన అవసరం లేదు. అలాగే నువ్వు ఏ పరిస్థితిలో అక్కడికి వెళ్ళావో ఆ విషయం కూడా నాకు తెలుసు అని ఆయన అనేసరికి, నిజంగానా అంటూ సంతోషంగా ఆయన ఆ పెళ్ళికి ఒప్పుకునేసరికి ఇల్లంతా అందరూ సంతోషపడిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తన చెల్లి తన దగ్గరికి వచ్చింది. అదే తన చెల్లి కూతురు
మళ్ళీ తన కొడుక్కి భార్య అవ్వబోతుంది. విడిపోయిన రక్త సంబంధం మళ్ళీ ఒక్కటవ్వబోతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అప్పుడే అప్పుడు అప్పటికే ఎవరు ఇంకా భోజనం చేయకపోవడంతో అందరూ వెళ్ళి తినేసి ప్రశాంతంగా కూర్చొని ఉండగా అప్పుడు వాళ్ళ ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్లకు నిఖిత నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడంతో అటువైపు నుంచి వచ్చిన మ్యాటర్ విని ఆయన కొంచెం టెన్షన్ పడుతూ, "ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పటికిప్పుడంటే అది అయ్యే పనేనా?" అనేసరికి, "ఏమో మామయ్య, మళ్ళీ నాకు రావడానికి 4 ఇయర్స్ టైం పడుతుంది. అంతవరకు నేను దాన్ని వదిలేసి ఉండలేను. అందుకనే చెప్తున్నా, ఏకంగా దాన్ని తీసుకొని ఒకటేసారి నేను వెళ్ళిపోతా. 4 ఇయర్స్ అక్కడ జాబ్ చేసుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడ నా కంపెనీని నేను చూసుకుంటా. నాకు అక్కడ వెళ్ళి అన్నీ నేర్చుకోవాలి. ఇంకా ఇక్కడ నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని నా కోరిక. ఇవన్నీ తీరాలంటే టైం పడుతుంది. నేను మళ్ళీ మధ్యలో ఇక్కడికి వచ్చి దాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళేంత టైం లేకపోవచ్చు. మా కెరియర్ ముందు ముఖ్యం" అని అంటూ, "అందుకే చెప్తున్నా, ఎలాగో నాకు ఇంకా ఒక వారం పోస్ట్‌పోన్ పడేలా ఉంది. కాబట్టి ముందే అడుగుతున్నా మామయ్య. ప్లీజ్." అమ్మ వాళ్ళకు కూడా చెప్పేశా. అలాగే నిక్కితో కూడా మాట్లాడతాను. మీకు వీలైనంత వరకు ఒక వారంలో ముహూర్తం ఉంటే చూడండి అన్నాడు నిఖితను చేసుకోబోయే ఆ అబ్బాయి. దాంతో ఆయన కొంచెం టెన్షన్గా, "ఒక్క క్షణం ఉండరా, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వారంలో పెళ్ళంటే కొంచెం టెన్షన్గా ఉంది. సరే, నేను మాట్లాడి అత్తయ్య వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఆ తర్వాత ఏదో అని ఆలోచన చేసుకుందాం" అనేసరికి, ఓకే మామయ్య" అంటూ నిఖితను చేసుకోబోయే ఆ అబ్బాయి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఆయన కొంచెం టెన్షన్ పడిపోతూ గాబరాగా కూర్చుండిపోతే అక్కడున్న సూర్య నాన్నగారు మరియు సీతు అమ్మ మరియు సీతు నాన్న అందరూ టెన్షన్గా ఏమైంది అన్నట్టు చూస్తూ ఉంటే ఆయన, "ఏముంది, అబ్బాయికి 4 ఇయర్స్ దాకా అక్కడికి వెళ్ళాక రావడానికి కుదరదంట. దాంతో ఏకంగా ఒక వారం టైం ఉంటుంది కాబట్టి ఏకంగా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. 4 ఇయర్స్ వరకు మధ్యలో ఒక్కసారి కూడా రాలేను, దాన్ని వదిలి ఉండలేను అంటున్నాడు" అని ఆయన చెప్పడంతో కొంచెం వాళ్ళు కూడా ఒక వారంలో పెళ్ళంటే అని ఇబ్బందిగా చెప్పారు. అయినా "ఏం కాదులే, అన్నీ మేనేజ్ చేసేయచ్చు" అని సూర్య నాన్నగారు చెప్తూ ఉంటే, "ఏంటన్నయ్యా, పిల్లలతో పాటు నువ్వు అలాగే చెప్తున్నావు? వారంలో పెళ్ళి, దాన్ని పంపించేసేయాలి అంటే ఏదో తెలియని భయం" అనేసరికి, "ఏం పర్లేదులేరా, ఆ అబ్బాయి చాలా మంచివాడు. నాకు కూడా తెలుసు కదా. మన నిఖిత ఆ అబ్బాయిని ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. పైగా దానికి బావ. కాబట్టి ఏం పర్లేదు, ఆలోచించకుండా చేసే. ఒక వారమే కదా, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను" అని సూర్య నాన్నగారు చెప్పేసరికి అప్పుడే సూర్య, "నాన్న" అని ఏదో కొంచెం అడగపోయాడు. దాంతో అందరి చూపు సూర్య వైపు మళ్ళేసరికి అప్పటిదాకా సీతు కూడా సైలెంట్గా ఉంది. కాస్త సూర్య పక్కగా వచ్చి, "మామయ్య" అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఆయన వైపు చూశారు. దాంతో మ్యాటర్ అర్థమైపోయింది. "సూర్య, తన చదువు పూర్తి కానివ్వరా? వాళ్ళంటే ఆ అబ్బాయి అబ్రాడ్కి వెళ్ళాలి అంటున్నాడు కాబట్టి తప్పక చేయాల్సి వస్తుంది. మీ పెళ్ళైనా కాస్త గ్రాండ్గా చేయనివ్వండిరా" అనేసరికి సూర్య, "నాన్న, గ్రాండ్గా ఏముంది, అనవసరంగా డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకోవడం తప్ప. బంధువులకు వస్తారు, తిని వెళ్ళిపోతారు. ఇక్కడ తిని వెళ్ళిన ఒక గంటకే ఆ తర్వాత అది కూడా మర్చిపోతారు. దానికన్నా నార్మల్గా వాళ్ళతో పాటు మాకు కూడా పెళ్లి జరిపించేసేయండి నాన్న. ఆ తర్వాత కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా పెట్టుకుందాం.
పెళ్ళికయ్యే ఖర్చు ఏ అనాథాశ్రమానికో లేదా ఇంకెక్కడైనా డొనేట్ చేస్తే సరిపోతుంది కదా! ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని సూర్య అనేసరికి సీతు ఇన్నోసెంట్‌గా తల ఊపింది. సూర్య తల కొట్టుకుంటూ నోరు తెరిచి చెప్పవే బాబు! అత్తయ్య, మామయ్య చూడు వాళ్ళేదో నేను నిన్ను బలవంతంగా ఒప్పించుకున్నాను అన్నట్టు డౌట్‌గా చూస్తున్నారు అనేసరికి అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న సీతు వాళ్ళమ్మ అయ్యో లేదు నాన్న అది కాదు. అది చాలా ఇన్నోసెంట్. ఎవరేం చెప్పినా కూడా అలాగే వినేస్తుంది. అదే ఒక వారంలో పెళ్ళి అది ఇది అంటే కొంచెం అదే టెన్షన్‌గా ఉంది అని వాళ్ళు భయపడుతూ ఉంటే సూర్య ఆవిడ దగ్గరగా వచ్చి ఆవిడ ఆవిడను అక్కడే సోఫాలో కూర్చోబెట్టి మోకాళ్ళపై సూర్య కూర్చొని తన మామయ్య చెయ్యి కూడా తీసుకొని ఆమె వడిలో తలపెట్టుకొని చూడండి అత్తయ్య నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ఉన్నా కూడా అమ్మ ప్రేమ ఎలాంటిదో తెలీదు. నాకు తెలుసు మీరు నన్ను చిన్నప్పుడు చాలా బాగా చూసుకున్నారు అని ఎప్పుడూ నాకు నానమ్మ మరియు నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ నాకు ఏవి గుర్తుకు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు నేను సీతుని పెళ్లి చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా ఒక్కటిగా కలిసిపోతుంది. కాబట్టి ఇంకా మీరెక్కడో దూరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. గడిచిపోయిన కాలంతో మనకు అనవసరం. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం అత్తయ్య అని అతడు అడుగుతూ ఉంటే వాళ్ళు చిన్న పిల్లలైనా ఎంత కల్మషం లేకుండా ఆలోచిస్తున్నారేంటి అని ఆవిడ కూడా సంతోషంగా సరే సరే అన్నయ్య మీ ఇష్టం మేము ఒప్పుకుంటున్నాం అని సీతు వైపు చూశారు. సీతు సిగ్గుపడుతూ తల కిందికి దించేసింది. సూర్య కూడా అందరం కలిసి ఇక నుంచి ఉండబోతున్నాం అని అంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా గడిచిపోయింది. మరుసటి రోజు యథావిధిగా అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అలాగే నిఖిత వాళ్ళ నాన్న కాల్ చేసి నిఖిత వాళ్ళ బావతో చెప్పేశాడు. మీరు అనుకున్నట్టుగానే ఒక మంచి ముహూర్తం చూసి వారం రోజుల్లో పెళ్లి చేసేద్దాం అని అన్నట్టు. అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే ఇక్కడ సూర్య వాళ్ళ నాన్న సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య నేను మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పబోతున్నా ఇలా నీకు పెళ్లి చేయబోతున్నా అని అనేసరికి నాన్న ఒకటే మాట చెప్తున్నా మీకు ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నా భార్య నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా అని కొంచెం గట్టిగా చెప్పాడు. ఆయన నవ్వుతూ దాంతో నాకు కూడా అనవసరం రా కాబట్టి నువ్వు ఎలా నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు ఎలా అనుకుంటే అలాగనే చేద్దాం అన్నారు ఆయన. అలా ఆ రోజే సూర్య వాళ్ళ అమ్మకు కాల్ చేసి ఇలా నేను సూర్యకు పెళ్లి చేయబోతున్నాను అనే విషయం చెప్పేశాడు. షాక్ అయ్యింది అవతల వైపు ఉన్న వైశాలి. ఉలిక్కిపడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నా కొడుక్కి పెళ్లి చేయబోతున్నావా? అయినా నా కొడుకు నా మేనకోడలు సంగీతం చేసుకోకుండా ఎవరితోనూ చేసుకోవడం ఏంటి? ముక్కు మొహం తెలియని అనామకురాలిని అని వైశాలి నోటికి ఎంతొస్తే అంత వాగుతూ ఉంటే వైశాలి అని గట్టిగా అరిచిన ఆయన ముక్కు మొహం తెలియని వ్యక్తి కాదు, నా మేనకోడలు, స్వయాన నా చెల్లి కూతురు అని అనేసరికి వైశాలి ఉలిక్కి పడింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి అవును మన సూర్య ప్రేమించింది నా చెల్లి కూతుర్నే, తన పేరే సీతు. చూడటానికి అసలు నీ మేనకోడలు తన కాలి కోటికి కూడా పనికిరాదు, అంత అందంగా ఉంటుంది నా మేనకోడలు, బంగారం నిజంగా మా సీతమ్మ అని ఆయన అంటూ ఉంటే నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, నేను నా మేనకోడల్ని నా కొడుక్కి ఇచ్చి చేసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే నా గురించి మీకు బాగా తెలుసు కదా అని ఆవిడ అనేసరికి నోరు మూసుకొని ఉండు, ఇప్పటిదాకా జరిగినవన్నీ సరిపోలేదా? ఏ రోజన్నా నువ్వు వాడికి తల్లిగా ఒక స్థానం తీసుకొని వాడికి ప్రేమను పంచావా? ఎప్పుడు నువ్వు నీ పార్టీలు నీ జల్సాలు నీ ఫ్యామిలీ అంటూ బయటెక్కడో తిరుగు చచ్చేదానివి, కానీ ఇంట్లో ఒకడున్నాడని అస్సలు పట్టించుకునేదానివి కాదు. నేనే వాడికి అమ్మనయ్యా, నేనే వాడికి నాన్ననయ్యా, ఫ్రెండ్ అయ్యా
అన్నీ అయి చూసుకున్నా అని ఆయన చెప్తూ ఉంటే, అవును చూసుకున్నావు కాదనడం లేదు. కానీ అలాగే నీ నీ చెల్లిని కూడా దగ్గర చేసుకొని దాని కూతుర్ని వానికి ఎరగా వేశావు కదా! నా కొడుకుని నా నుంచి దూరం చేశావు అని ఫోన్‌లోనే ఆవిడ ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉంటే, నోరు మూసుకో కొడుకు అనే బాధ్యత కన్నావు కాబట్టి ఏదో మూలన ప్రేమ ఉందేమో వాడిని వచ్చి 4 అక్షింతలు వేసి దీవిస్తావు అని ఫోన్ చేసి చెప్పాను. అంతే తప్ప నీ మీద మాకు ఎలాంటి ప్రేమ, అభిమానం, ఆపేక్ష లేవు. కాబట్టి నువ్వు రాకపోయినా ఈ పెళ్ళి జరిగి తీరుతుంది అని ఆయన కరాఖండిగా చెప్పేసి కాల్ కట్ చేసేశాడు. ఆమె ఉక్రోషంగా కడుపు మండిపోతూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ విసిరి కొట్టి, ఒసేయ్ సీతు, నేను నిన్ను అస్సలు వదలనే. ఆ రోజు మీ అమ్మ మీ నాన్నను ప్రేమిస్తున్నాను అని అది వచ్చి ఇంట్లో చెప్తే దానికి అడ్డమైనవన్నీ చెప్పి దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాను. ఎక్కడ ఆస్తిలో దానికి కూడా వాటా పెట్టి పెళ్లి చేస్తారేమో, దాని వాటా ఆస్తి తీసుకొని పోతుందేమో అనే. అలాంటిది ఈరోజు మళ్ళీ ఎక్కడో చచ్చింది నీ మూలంగా అది మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అస్సలు కలవనివ్వనే దాన్ని, నా మొగుడిని, నిన్ను, నా కొడుకుని అసలు జీవితంలోనే ఒకరంటే ఒకరు పడకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలంటే అసహ్యంగా ఫీల్ అయ్యేలా చెయ్యకపోతే నా పేరు వైశాలినే కాదు అని ఆవిడ రాక్షసంగా అనుకుంటూ వస్తున్నా, కాచుకోవే అంటూ లేచి ఆవిడ సూర్య వాళ్ళ ఉన్న ఊరికి బయలుదేరింది. అదే రోజు సాయంత్రం వైశాలి నిఖిత వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అక్కడ ఆవిడ వస్తుంది అని ఇక్కడ ఇంట్లో ఉన్న పని వాళ్ళు కాల్ చేసి సూర్య నాన్నగారికి చెప్పేసరికి ఆయన కూడా రానివ్వు అని అనుకున్నారు. నిఖిత అమ్మ కంగారుగా, ఏం మాట్లాడుతున్నారు బావా? అక్క వస్తుందా? అది మా ఇంటికి ఎప్పుడు రమ్మన్నా కూడా నేను మీ ఇంటికి రాను అంటూ ఉండేది, మొదటిసారి వస్తుంది అని వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన నవ్వుతూ, ఏం పర్లేదులేమ్మా, అది వచ్చేది ఇక్కడ అందరం మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నామని వాటిని చెడగొట్టడానికని వస్తుంది అని ఆయన నవ్వేసి ఊరుకున్నారు. సూర్య ముందే సీతుతో చెప్పాడు, మా అమ్మ ఏమన్నా నువ్వు పట్టించుకోకు, ఆవిడకి కొంచెం నోటి దురుసెక్కువ అని ముందే క్లారిటీగా చెప్పాడు. సీతు ప్రతిదానికి బాధపడుతుంటుంది, ప్రతిదానికి నొచ్చుకుంటూ ఉంటుంది. దాంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంది. అప్పుడే సూర్య నాన్నగారు తన చెల్లితో కూడా చెప్పారు, మీ వదినకు ఇంకా ఎక్కువ నోటి దురుసు ఎక్కువైపోయింది తల్లి, కాబట్టి తనేమన్నా కూడా పట్టించుకోవద్దు అని తన చెల్లికి చెప్తూ ఉంటే, అన్నయ్య వదిన గురించి నాకు బాగా తెలుసులే, కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి, నేను చూసుకుంటాను అని ఆవిడకు ఏదో గుర్తు వస్తూ ఉంటే కడుపు రగిలిపోవడం మొదలయ్యింది. దాంతో ఆవిడ సైలెంట్ అయిపోయింది. అలా ఈవినింగ్ వరకు వాళ్ళు అనుకున్న ప్రకారం ఒక్కొక్క పని చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ షాపింగ్కి వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ దాకా ఫుల్గా షాపింగ్ చేశారు. షాపింగ్లో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత ఈవినింగ్ అందరం కూర్చొని స్నాక్స్ తిందాం అని అనుకుంటూ గార్డెన్లో కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్న టైంలోనే కార్ వచ్చి ఇంటి ముందు ఆగింది. దాన్ని చూడగానే ఒకంత టెన్షన్కి గురయ్యారు నిఖిత పేరెంట్స్. మళ్ళీ వైశాలి దగ్గరికి వెళ్ళి పలకరించకపోతే ఏమనుకుంటుందో ఏమో అని తన అన్నయ్య ఎంత చెప్తున్నా వినకుండా నిఖిత నాన్న మరియు అమ్మ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి పలకరించారు. ఎలా ఉన్నావు వదినా అని ఆయన పలకరిస్తే ఆవిడ మాత్రం పొగరుగా, బాగానే ఉన్నానులే అని అంటూ, అయినా అన్ని దరిద్రాలు పోయినా కూడా మీరిద్దరూ మా కుటుంబాన్ని పట్టుకొని వదలడం లేదు అని అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ముందుకు అడుగులు వేసింది. అక్కడే గార్డెన్లో
ఈవిడ వచ్చినా కూడా పట్టించుకోకుండా సీతు పేరెంట్స్ మరియు సీతు మామయ్య అదే సూర్య నాన్న ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మరియు మన జంట పావురాలు మరియు నిఖిత ముగ్గురు కలిసి పైన రూమ్లో మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడే వీళ్ళు కిందికి రమ్మన్నారు అని చెప్పి రూమ్ నుంచి బయటికి వచ్చారో లేదో సూర్య వాళ్ళ అమ్మ రావడం చూసి, కొద్దిసేపు ఆగండి, కింద మా అమ్మ వచ్చింది, ఏం జరుగుతుందో చూద్దాం అని సూర్య చెప్పేసరికి సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. పైన రూమ్లో నుంచే కింద జరుగుతుందంతా కనిపిస్తూ ఉంటే ఆ తర్వాత ఆవిడ రావడమే కోపంగా, మీరు ఏమనుకుంటున్నారు, నా కొడుక్కి పెళ్లి చేస్తున్నారు అని ఆవిడ ఎగిరెగిరి పడుతుంది అనుకుంటే సడన్గా వచ్చి, ఎలా ఉన్నావు వదినా అని అడిగింది. ఒక్క క్షణం షాక్ అయిపోయారు. సీతు వాళ్ళమ్మ అయితే నన్నేనా అని అర్థం కానట్టు మొహం పెట్టింది. అప్పుడు వైశాలి అమాయకంగా మొహం పెట్టేసి, నిన్నే వదినా, ఎలా ఉన్నావు, చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి అని అంటూ ఆవిడని హత్తుకొని మెల్లగా ఆవిడ చెవిలో, ఏంటే, నువ్వు రావడానికి అవకాశం లేదు కాబట్టి నీ కూతుర్ని నా కొడుక్కి ఎరగా వేశావా, నువ్వు ఎరగా ఎలా అయితే వేశావో అలాగే వాళ్ళ బంధాన్ని నా కాళ్ళ కింద చిదిమేసి నీ కూతుర్ని నడి రోడ్డుకి ఈడుస్తా, లేకపోతే నా పేరు వైశాలే కాదు, నా కొడుకు చేత నా మేనకోడలి మెడలో తాళి కట్టిస్తా అని పొగరుగా అంది ఆవిడ. అయినా సీతు వాళ్ళ అమ్మగారు అదేం పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ పైకి అంత మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటే సూర్య నాన్న కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడే పక్కనే ఉన్న సీతు వాళ్ళ ఫాదర్ని, ఎలా ఉన్నారన్నయ్య అంటూ ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడింది. ఆయన కూడా షాక్ అయ్యారు. వీళ్ళు చెప్పిన దానికి ఆమె బిహేవియర్కి అస్సలు పొంతనే లేదు అని. ఆయన కూడా చూశారు కానీ ఎప్పుడు ఆవిడతో మాట్లాడింది లేదు, ఆవిడ గురించి వినడమే తప్ప అని మనసులో వీళ్ళు ఆవిడ గురించి నెగిటివ్గా చెప్తున్నారు, ఈవిడేమో పాజిటివ్గా మాట్లాడుతుంది అని ఆయన షాకింగ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత సూర్య నాన్న, ఇప్పుడే కదా వచ్చింది, తర్వాత అన్నీ చెప్తాను, ముందు వెళ్ళి ఫ్రెష్ అవుపో అన్నాడు నార్మల్గానే. దాంతో ఆవిడ వెళ్ళిపోతూ ఉంది కాస్త. ఆ తర్వాత అందరూ ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. ఆవిడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. ఫ్రెష్ అయ్యి అందరూ బయటే ఉండడంతో అప్పుడే సీతు వాళ్ళమ్మ వైశాలి గారి రూమ్కి వెళ్ళింది. అప్పుడు వైశాలి కోపంగా సీతు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, ఏంటే, ఇందాక నేను ఇచ్చిన జలకి భయపడి నన్ను వెతుక్కుంటూ వచ్చావా అనేసరికి ఆవిడ నవ్వుతూ ముందుకు అడుగు వేసి లాగిపెట్టి వైశాలి చెంపపై ఒక్కటేసింది. వైశాలి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉన్నట్టుండి సీతు వాళ్ళమ్మ మొహంలో ఆమె ఎక్స్ప్రెషన్కి, ఆమె కోపంగా చూసే విధానానికి ఉలిక్కి పడింది. ఏంటి వదినా, కొట్టాననుకుంటున్నావా, ఏ రోజు నిన్ను వదినలా కాదే మా అమ్మలా చూశాను, అలాంటిది నేను ఒక అతన్ని ప్రేమించానన్నయ్య అని అంటూ ఇంటికి తీసుకొస్తే నువ్వేం చెప్పావు, మీ అన్నయ్య మీ పెళ్ళికి ఒప్పుకున్నట్టు పైకి ప్లాన్ చేసి మీ అమ్మా నాన్నలతో కలిసి నీ మొగుణ్ణి చంపించాలి అనుకుంటున్నారు, ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్యలు కలిసి చంపేస్తారు అని ఆ రోజు పెద్ద డ్రామాలు చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేశావు కదా వదినా, అందుకనే ఈ దెబ్బ, ఇన్ని సంవత్సరాలు నాకు పుట్టిల్లు అనేది లేకుండా చేశావు చూడు, అందుకు ఇంకో దెబ్బ అని ఇంకో చెంపపై కొట్టింది. మళ్ళీ ఇప్పుడు నా కూతురు జోలికి వస్తున్నావు, నాకు అర్థమవుతుంది, నీది ఒక పాము పగ, నీది అంత ఈజీగా వీడదు, విషానికన్నా విషం చిమ్మే ఆ పాము కన్నా చాలా డేంజరస్ నువ్వు, నాకు అర్థమవుతుంది, నా జీవితంతో ఆడుకున్నా కూడా నేను ఏమీ అనలేదు, నా పుట్టింటికి దూరం చేసిన
జస్ట్ కొట్టి ఊరుకున్నా, కానీ నా కూతురు జోలికి వస్తే చంపి పాడేస్తా. నేను పాత సుతని కాదు, అంత అమాయకురాల్ని అంతకన్నా కాదు. నా కూతురు అమాయకురాలే కావచ్చు, కానీ చాలా మంచి పిల్ల. అయినా నేను నా కూతుర్ని ఇచ్చి చేస్తున్నాను అంటే నా అన్నయ్య మీద నాకుండే అభిమానం, అలాగే నా మేనల్లుడు చాలా మంచోడు. చూస్తుంటేనే అర్థమవుతుంది నీ బుద్ధి రాలేదు అని అని సుధగారు మాట్లాడిన మాటలకు కడుపులో రగిలిపోయింది వైశాలికి. ఆ తర్వాత ఇప్పుడే చెప్తున్నా, నా కూతురు జోలికి రావద్దు అని పొగరుగా చెప్పేసి వెళ్ళిపోయింది. సుధగారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆవిడ వైపు ఉక్రోషంగా కడుపు మండిపోతూ చూస్తూ, ఒసే, నిన్ను ఆ రోజు చంపించేయాలి అనుకున్నానే, కానీ తప్పించుకున్నావు. కానీ ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, నిజంగానే నీ కూతురు జీవితాన్ని నాశనం చేసి తీరతాను. అది పెళ్ళి కాకపోయినా పర్లేదు, నడి రోడ్డుపై అందరి దగ్గర అది ఒక వేశ్య అని ముద్ర వేయించకపోతే నా పేరు మార్చుకుంటాను అని శబ్దం చేస్తూనే ఆ తర్వాత అలాగే ఉండిపోయింది. ఇక అక్కడ ఆ కథను ఎండ్ చేస్తే కథకు మరోవైపు సమయం గడిచిపోతుంది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందరికీ పెళ్లి కార్డులు ఇవ్వడానికి సూర్య మరియు మన మన సీతు పాప వెళ్ళి కార్డ్స్ ఇచ్చి వస్తున్నారు. అందరూ ఒకటే మాట, ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని. వెంటనే జరిగిపోయింది అని చెప్పడం ఇష్టం లేక నెల రోజుల నుంచి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కాకపోతే ఎవరికి పెద్దగా చెప్పలేదు అంటూ కవర్ చేసుకొచ్చాడు సూర్య. అలా పెళ్లి టైం దగ్గర పడింది. అందరికీ ఆల్మోస్ట్ పెళ్లి కార్డులు పనిచేశారు. ఎంత సింపుల్గా అనుకున్నా దగ్గర బంధువులని పిలవడం తప్పదు కాబట్టి అలా బంధువులని, సూర్య పోలీస్ ఆఫీసర్ కాబట్టి అలాగే స్టేషన్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ని, తన పైన ఉండే అధికారుల్ని అందరినీ పిలిచాడు. కానీ పెళ్ళి రేపు అనగా ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఏదో పెద్ద శబ్దం రావడంతో అందరూ హాల్లోకి వచ్చారు. అప్పటికే ఇంట్లో బంధువులంతా వచ్చి ఉన్నారు. సూర్య వాళ్ళందరూ ఏమైంది అనుకుంటూ కిందికి రాగా హాల్లో పిచ్చి పట్టిన దానిలా ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ కనిపించింది సీతు. ఒక్కసారిగా సూర్య ఏమైంది దీనికి అని అనుకుంటూ, సీతు సీతు ఏమైందిరా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. కానీ సీతు ఉన్నట్టుండి అతడి చేతిని విసిరి కొట్టి, యూ ఈడియట్, నా చెయ్యి పట్టుకుంటావేంట్రా, నువ్వు టచ్ చేస్తుంటే చాలా కంపరంగా ఉంది అని అంటూ అతడిని నెట్టేసింది. అతడు ఆమె అన్న మాటలకు ఉలిక్కిపడి సీతు అన్నాడు కొంచెం గట్టిగా. ఏంటి, అసలు నీతో పెళ్ళి అంటేనే నాకు నాకు అస్సలు నచ్చడం లేదు. నేను అనుకున్నదేంటి, నిన్ను చేసుకోవడం ఏంటి, నాకు పోలీస్ అంటేనే నచ్చదు, పోలీస్ అంటేనే అసహ్యం, అలాంటిది నేను నిన్ను చేసుకోవటమా అని చీదరింపుగా మొహం పెట్టేసింది. అతడికి అర్థం కాలేదు ఆమె వింత బిహేవియర్. సీతు, ఏం మాట్లాడుతున్నావురా, నేనంటే నీకు ఇష్టం అన్నావు, నన్ను ప్రేమించానన్నావు, ప్రేమ చూపించావు, నువ్వే కదే నాకు దగ్గరయ్యావు అనేసరికి సీతు ఒక వింతైన నవ్వు నవ్వి, ఏంటి, నేను నీ వెంట పడ్డానా, నేను నీకు ప్రపోజ్ చేశానా, ఏ రోజైనా ఐ లవ్ యూ చెప్పానా మనస్ఫూర్తిగా? నువ్వు నాకు ముద్దు పెట్టిన ప్రతిసారి అసహ్యం వేసేది. నిజం చెప్పాలంటే నేను వేరే వాడిని లవ్ చేశా, వాడంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నేను వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే వాడు అప్పుడు ఒప్పుకోలేదు, వాడు పైగా యుఎస్లో ఉన్నాడు. ఇప్పుడు వాడు నా కోసమే నా లవ్ని ఒప్పుకున్నాడు, నా కోసం రిటర్న్ కూడా వస్తున్నాడు. నేను వాడిని పెళ్లి చేసుకోవాలి, వాడితో కలిసి ఉండాలి, వాడి పక్కలోనే పడుకోవాలి అనుకుంటున్నా. నువ్వు వాడి ముందు దేనికి పనికిరావు, పైగా నీ జాబ్ అంటే నాకు అసహ్యం, నువ్వన్నా అసహ్యమే, కాబట్టి ఈ పెళ్ళి ఇవన్నీ ఇక్కడితో ఆపేయండి అని
ఆమె మాట్లాడుతున్న మాటలు అప్పుడే అవన్నీ వింటున్న సీతు వాళ్ళమ్మకు కూడా కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి పీకింది. "ఏం మాట్లాడుతున్నావే? నిన్ను పెంచిన పెంపకం మర్చిపోయావా సీతు? ఎంత గారాబం చేస్తే మాత్రం ఇలా తయారయ్యావేంటే? వాడి మనసుని ముక్కలు చేసేలా మాట్లాడుతున్నావు. సీతు, ఇది నువ్వు కాదు. మా సీతు నేను పెంచిన నా కూతురైతే ఇది కాదు" అని తన అమ్మా నాన్న అంటూ ఉంటే, "ఎహే ఆపండి, మీరు మీ సోది. మీరంటే కూడా నాకు అస్సలు నచ్చదు. అయినా ఏంటి, మీరు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, కానీ నేను ఒకరిని ప్రేమిస్తే తప్పైపోయిందా?" అని ఆమె మాట్లాడేసరికి ఈసారి ఎప్పుడు తన నాన్న తనని ఒక్క మాట కూడా అనేవాడు. కోపంగా, "సీతు, తప్పు చేస్తున్నావు. నువ్వు సూర్యని ప్రేమించాను అని నువ్వే మాతో చెప్పావు. అలాంటిది ఇప్పుడు వాడి మనసు విరిగిపోయేలా మాట్లాడుతున్నావు" అని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే, "నాకసలు వాడి ఇష్టమే లేదంటున్నా. నేను వేరే వాడిని ప్రేమిస్తున్నా. అలాంటిది వాడిని పెళ్లి చేసుకో అంటే ఎలా చేసుకోను? నువ్వే. అస్సలు చచ్చినా చేసుకోను. వాడంటే అసహ్యం నాకు. అస్సలు ఇష్టం లేదు. వాడు ముట్టుకుంటే పాములు, చెర్రులు పాకినట్టు ఫీల్ అవుతున్నా" అని, అలాగే "ఇదిగో నువ్వు పెట్టిన రింగ్" అని చెప్పి విసిరి కొట్టింది. ఒకసారి ఆమె కోసం అతడు రింగ్ తీసుకొనొచ్చి ఇస్తే దాన్ని అపురూపంగా చూసుకున్న ఆమెనా ఈరోజు ఆ రింగ్‌ని విసిరి కొట్టింది. అది జీర్ణించుకోలేకపోయాడు. అసలు ఊహించుకోలేకపోయాడు. ఆమె అలా మాట్లాడుతుంది తట్టుకోలేకపోయాడు. అప్పటికి కూడా ఆమె మాటలు అతడికి నమ్మశక్యం కాలేదు. "ఒక్క మాట చెప్పవే, నీతో ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో?" అన్నాడు సూటిగా. "నేనే మాట్లాడుతున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదు" అని అతన్ని విసిరేసినట్టే తోసేసి అక్కడి నుంచి తన రూమ్‌కు వెళ్ళిపోయింది. అతడికి అసలు మైండ్ పనిచేయలేదు. రేపు పెళ్ళి, ఈరోజు ఈ రచ్చ, ఇదంతా జరుగుతుంటే ఎవరి టెన్షన్‌లో వాళ్ళున్నారు. అప్పుడే సూర్య వాళ్ళ నాన్న, సూర్య ఒకటే డిసైడ్ అయ్యారు. "నాన్న, మా ప్రాబ్లమ్ మేం సాల్వ్ చేసుకుంటాం. అయినా అదే వద్దు అని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇప్పుడు మా ప్రాబ్లమ్ వల్ల నిఖితది, ఆ అబ్బాయిది ఎందుకు వీళ్ళిద్దరి పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలి? ఒకటే మాట చెప్తున్నా బాబాయ్, నా లైఫ్ నేను ఎలాగోలా సెట్ చేసుకుంటా. ఇప్పుడు ప్రస్తుతానికి నిఖితకు పెళ్లి చేసేయండి" అనేసరికి నిఖిత ఒప్పుకోలేదు మొదట. తన అన్నయ్య బాధ, తన అన్నయ్య ప్రేమ అన్నీ తెలిసిన ఆమె ఒప్పుకోలేకపోయింది. కానీ సూర్య ఒప్పించాడు. ఒప్పించి వాళ్ళ ఇద్దరికీ మరుసటి రోజే పెళ్లి జరిపించేశాడు. సీతు తల్లిదండ్రులు కూడా, "ఏంటండి ఇలా జరిగిపోయింది? మన సీతునే నాది ఎన్ని మాటలు అనేసింది సూర్యని. వాడు ఎంత బాధపడతాడు పాపం. ఆ పిచ్చోడు దాని మీదే ప్రాణం పెట్టేసుకున్నాడు" అని ఆవిడ బాధపడుతూ ఉంటే సూర్యనే వాళ్ళకు ధైర్యం చెప్పాడు. "చూద్దాం అత్తమ్మ, ఏదో జరిగింది. దాన్ని నేను తెలుసుకుంటాను. అది అన్న మాట పైకి నోటితో అయితే అంది. దాని పెదాల నుంచి వచ్చింది. దాని మనసులో నుంచి రాలేదు. ఏదో జరుగుతుంది. నేను తెలుసుకుంటాను" అన్న అతడు నెల రోజులు పిచ్చోడిలా తిరిగాడు. ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఒకరోజు ఆమె ఎక్కడుందో ఆమె అడ్రస్ తెలిసింది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఆమె మైండ్ కండిషన్ అస్సలు బాగోలేదు. ఎంత విపరీతంగా పిచ్చిదానిలా ఏడుస్తుంది అంటే తన మీద తనకే అసహ్యం. పూర్తిగా పిచ్చిదానిలా తయారయ్యి ఆకాశంలోకి చూస్తూ ఎవ్వరికీ తెలియకుండా ఆ మారుమూల పల్లెటూరులో ఒక, అది కూడా అక్కడ చాలామంది జనాలు కూడా ఎవరూ ఉండరు. అలాంటి రిసార్ట్‌లో ఒక్కటే ఒంటరిగా జీవిస్తూ ఉంది. తనకు అసలు బయట ఏం జరుగుతుందో అనే ఆలోచన కూడా లేదు. ఆమె మైండ్‌లో కేవలం మొదలయ్యే ఒకే ఒక్క ప్రశ్న, "నా సూర్య ఎలా ఉన్నాడు?" ఆమె వదిలేసి వచ్చినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు, ఇవన్నీ ప్రతిరోజు ఆమెకు పిచ్చెక్కిపోయేలా చేయడం మొదలెట్టాయి. ఇలా ఒకరోజు ఆమె
ఇక తన వల్ల కాలేదు. అక్కడ ఉంటే సూర్య జ్ఞాపకాలు తనని చంపేస్తాయి, పీడించుకు తింటాయి. ఏదో ఒకరోజు అతడే ఆమెను వెతుక్కుంటూ వస్తాడు అని అనిపించింది. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యింది. స్టేట్స్లో తన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లకు తన సర్టిఫికేట్స్ అన్నీ తెప్పించి పంపించేయడానికి అన్నీ రెడీ చేసుకుంది. కానీ ఉన్నట్టుండి సూర్యకి ఈ విషయం తెలిసిపోయింది. అతడు అసలు తట్టుకోలేకపోయాడు. ఆమె తన కళ్ళ ముందర లేకపోయినా ఇక్కడే ఉంది, ఏదో ఒకరోజు అతడి కోసం వెతుక్కుంటూ వస్తుంది అనే ఆశతో బతుకుతున్నాడు. కానీ ఇప్పుడు అసలు ఇక్కడ లేకుండా దూరంగా వెళ్ళిపోతే అప్పుడు ఎక్కడుందని అతడికి ఎలా తెలుస్తుంది? అందుకే ఇక అతడి వల్ల కాలేదు. మొండిగా పంతంతో ఆమెను దక్కించుకోవాలి అనుకున్నాడు. అందుకే ఫుల్గా తాగేసి ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆమె ఎంత వద్దు అంటున్నా ఆమెతో ఆమెతో కలిసిపోయాడు. ఎంత అంటే ఆమె అతడిని విడిపించుకోలేనంత, వదిలి వెళ్ళిపోలేనంత. సూర్య, నువ్వు ఇలా నాతో కలిసి ఉండకూడదు. ఇలా కలిసిపోవడం తప్పు సూర్య. నీకు నాకు పెళ్ళి కాలేదు. వెళ్ళిపో సూర్య. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెళ్ళిపో సూర్య అని స్పృహ తప్పినా కూడా ఆమె ఏడుస్తూ బాధగా చెప్తూ ఉంటే అసలు అతడు కోపంగా ఆమె గొంతు పట్టుకున్నాడు. స్పృహలోనే లేని ఆమె ఒక్క ఉదుటిన ఊపిరాడక మెల్లగా ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరిచి చూసేసరికి అతడు ఆమె గొంతు పట్టుకొని కోపంగా చూస్తున్నాడు. ఏంటే, ఏం చెప్తున్నావు? ఇప్పుడు కూడా వెళ్ళిపోమంటున్నావా? నీకు నాకు పెళ్ళి కాలేదా? ఒసే పిచ్చి మొహమా, నిన్ను నేను భార్యగా అనుకొని నీతో కలిశానే. నీతో కలిసే ప్రతి ఒక్క క్షణం భర్త ఏమేమైతే చేస్తాడో ప్రతి ఒక్కటి చేశానే. అలాంటిది నన్ను వెళ్ళిపోమంటావా? ఎలా కనిపిస్తున్నానే? నువ్వు చెప్పినవన్నీ నమ్మేసి, నువ్వు చెప్పినవన్నీ వినేసి వెళ్ళిపోయే వాటిలా కనిపిస్తున్నానా? ఏమన్నావు ఆ రోజు? నేను పట్టుకుంటే నీకు అసహ్యంగా కంపరంగా ఉందా? మరి ఇదేంటే, ఇక్కడ టచ్ చేస్తే లొంగిపోయావు, ముద్దు పెట్టుకుంటే తిరిగి ముద్దు పెట్టుకున్నావు. నేను నీతో కలుస్తుంటే సంతోషంతో నీ కంట్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చాయే అని కోపంగా అదిమి పట్టే అడిగాడు తన చేతులను. ఆమె ఊపిరి భారంగా తీసుకుంటూ, వదులు సూర్య, ఊపిరి ఆడడం లేదు అని అంది. అతడు నిజంగానే ఆమె ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతుంది అని అనుకున్న టైంలో విసిరినట్టే ఆమెను వదిలేసి కోపంగా లేచి పైకి అతడి డ్రెస్ వేసుకుంటూ ఆమె వైపు చూసి, లేచి రెడీ అవ్వు అన్నాడు. ఆమె, ఎక్కడికి? నేను రాను అని అంది. రావా? సరే, రావద్దు. డైరెక్ట్గా వెళ్ళి మీ అమ్మతోనే చెప్తాను. అత్త, ఇది మా అమ్మ బెదిరించేసరికి ప్రేమించాను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీ కూతురు పిరికిది అని అన్నావు, కానీ ఇలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడిని నీ చావుకు నువ్వు చావు అని నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయే రకమని నాకు తెలియదు అని చెప్తానే అన్నాడు సూర్య. దాంతో ఆమె ఉక్రోషంగా, నేనేం అలా అనుకోలేదు. నువ్వంటే నాకు పిచ్చిరా. నీకేదైనా అవుతుంది అనే ఆలోచనని కూడా తట్టుకోలేకపోయా. అయినా అసలు తప్పంతా నాది కాదు. ఆ రోజు అని చెప్తూ ఏదో చెప్పలేక ఆగిపోయింది. సూర్య, ఆమె బాధ అర్థమై, నాకు తెలిసే నువ్వు అందరి మంచి కోరుకునేదానివే తప్ప నీ బాధను ఎవరికీ చెప్పవని నాకు తెలుసు. అదే అమ్మ నీ బలహీనతను అడ్డు పెట్టుకొని నిన్ను ఆడుకుంది అని కూడా నాకు అర్థమయ్యింది. నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం. మనమిద్దరం కలిసి ఫ్లాట్లో ఉన్నప్పుడు మనమిద్దరం బయట బాల్కనీలో ఇద్దరం ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరో ఫొటోస్ తీశారు. అవునా కాదా అని కళ్ళెగరేశాడు. నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు మాత్రమే కాదు బావా, ఆ ప్లేస్లో నువ్వనేవాడివి లేవు. వేరే ఎవరివో
అబ్బాయి ఫోటోలు తెచ్చి అక్కడ పెట్టింది అత్తయ్య. అవి నిజంగా నేను అలా తప్పు చెయ్యలేదు బావా. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే పలానా ఐపీఎస్ ఆఫీసర్ అయిన సూర్య కాబోయే భార్య ఇలా ఇంకొకడితో పక్క పంచుకుంది, సూర్య అంటే ఇష్టం లేక అని ఇలా ఏదేదో ప్రపంచం మొత్తం చెప్పి చాటి చెప్తాను అంది. అక్కడికి కూడా నేను తెగించి ఏదైనా నువ్వు చూసుకుంటావులే అని చెప్దామనుకున్నా. కానీ ఒకరోజు అత్తయ్య ఏం చేసిందంటే అమ్మ నాన్న వెళుతున్న కారుకి యాక్సిడెంట్ జరిపించింది. ఆ రోజు అమ్మ వాళ్ళు మన పెళ్లి బట్టల కోసం అని చెప్పి నావి కొన్ని థింగ్స్ తీసుకురావడానికి బట్టలు తీసుకొని అలాగే ఇంటికి వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ విషయాన్ని తెలిస్తే ఎవరైనా తప్పుగా అనుకుంటారు. పెళ్ళి కుదిరిన వెంటనే యాక్సిడెంట్ అయింది అని తెలియకూడదు అని అమ్మ వాళ్ళు 2 రోజులు హాస్పిటల్లో ఉండి నాకు నిజం చెప్పలేదు. అడిగితే పెళ్లి కార్డులు ఇవ్వడానికి ఊరికి వెళ్ళామని అబద్ధం చెప్పారు బావా. కానీ నాన్నకు తగిలిన దెబ్బ వాళ్ళు మాట్లాడుకోవడం అంతా విన్నాను. అత్తయ్య నన్ను బెదిరించింది. నేనే మీ అమ్మ నాన్నని చంపేయాల్సిందే తప్పించుకున్నారు అని. కాబట్టే అత్తయ్య దేనికైనా తెగిస్తుంది. అత్తయ్య అమ్మా నాన్నతో పాటు ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నిన్ను కూడా చంపేస్తాననింది. ఆవిడ పంతం, ఆవిడ మూర్ఖత్వం, వీటి మధ్య నీకేదన్నా అయితే నో, నేను తట్టుకోలేను. ఆ ఆలోచన కూడా నా వల్ల కాదు బావా. ప్లీజ్ వెళ్ళిపో బావా అని ఏడుస్తూనే అతడిని హత్తుకుంది. సీతుని అలా చూసి సూర్య తట్టుకోలేకపోయాడు. అన్నింటికీ ముగింపు పలకాలనే వచ్చాను సీతు. ఈ రోజుతో అన్నింటికీ ముగింపు పలికేశాను. నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. అక్కడ ప్రాబ్లం కూడా ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నా బావా అనేసరికి, అవునరా, నువ్వు నాతో ఒక్క మాట ఇది బావా, ఇది జరిగింది, నువ్వు నాకు ఉన్నావనే ధైర్యాన్ని నువ్వే నాకు ఇవ్వాలి అని నువ్వు ఆ రోజే అడిగిండాల్సింది సీతు. ఇక్కడి దాకా వచ్చేది కాదే, ఇలా ఉండేది కాదు. ఆ రోజు నువ్వు వచ్చి నాతో ఇదంతా చెప్పి ఉంటే ఇప్పటికీ మన పెళ్ళైపోయి మనం సంతోషంగా ఉండేవాళ్ళమే. కానీ ఏదేదో పిచ్చిగా వాగేశావు. అన్నింటికీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నా మనసుని ఎంతగా బాధ పెట్టాలని చూసినా నీ కళ్ళల్లో నా మీద ఉండే ప్రేమ దాన్ని చూపెట్టిందే. అందుకే నేను నమ్మలేదు. ప్రతి ఒక్క దానిపై నిఘా పెట్టాను. ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను చేయాల్సింది చేశాను. ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఇంటికి పద, రేపు మన పెళ్ళి అనేశాడు గట్టిగా. ఆమె ఉలిక్కిపడింది. వాట్, రేపే పెళ్ళా అని అడిగింది. ఇంకో మాట మాట్లాడావనుకో 4 తంతాను చెప్తున్నా. ఇప్పటికీ ఓపిక అయిపోయింది కదా నీకు. అందుకే నోరు మూసుకొని వచ్చి కారులో కూర్చో, లేదా నేనే ఎత్తుకొని తీసుకెళ్ళిపోతా అనేసరికి, నో, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, 2 మినిట్స్ అని చెప్పి త్వరగా వెళ్ళి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆమె చాలా రోజుల నుంచి సరిగ్గా తినడం లేదు. అది అర్థమైన వెంటనే అతడు అప్పటికప్పుడు వేడివేడిగా ఫుడ్ తెప్పించి ఆమెకు ఫుడ్ తినిపించాడు. ఆమె బావా ఐఎమ్ సారీ అని చెప్తూనే ఉంది. నోరు మూసుకొని తిను. నువ్వు చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటే నిజంగా కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. కానీ నీ మొహం చూస్తే నాకు నీ మీద ఉండే ప్రేమ అడ్డుపడిపోతుంది అని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆమెకు తినిపించి ఆమె అతడికి తినిపిస్తూ ఇద్దరు కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆమెను వదలలేక మళ్ళీ ఒకసారి ఆమెతో ఇంటిమేట్ అయి ఇద్దరు మళ్ళీ ఫ్రెష్ అయి అప్పుడు బయలుదేరారు. ఆమె లగేజ్ అంతా అతడు కార్లో పెట్టేసి ఇద్దరు వాళ్ళ కొత్త జీవితం కోసం బయలుదేరారు ఇంటికి. ఇక్కడ ఇంటి దగ్గర అప్పటికే వాళ్ళ నాన్నగారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్య కారు ఎప్పుడైతే ఇంటి ముందు వచ్చి ఆగిందో ఈ నెల రోజుల్లో నిఖిత పెళ్ళి అయిపోయింది. సూర్య ఒప్పించి చేసేశాడు. అలా కానీ తన అన్నయ్యను అలా వదిలేసి వెళ్ళలేక
వాళ్ళ ఫారెన్ ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సూర్య ఆమెను తీసుకొని వస్తున్నాడు అనేసరికి అందరూ సంతోషంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సూర్య కార్ ఇంటి ముందు వచ్చి ఆగిందో అందరూ సంతోషంగా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అప్పుడే గుమ్మం దాటి ముందుకు అడుగు వేయబోతూ ఉంటే నిఖిత వాళ్ళమ్మ ఆగమ్మ సీతు అని చెప్పి అప్పటికప్పుడు ఎర్రనీళ్ళు తీసుకొచ్చి తనకు దిష్టి తీసి కుడికాల పెట్టి లోపలికి రండి అని అంది. ఇద్దరు మొదటిసారి కొత్త దంపతుల్లా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంట్లోకి రాగానే ఏడుపు మొహం పెట్టుకొని తన మామయ్య మొహం చూడలేక తల కిందికి దించేస్తే ఆయన ఏం మాట్లాడకుండా సూర్య మీ పెళ్ళి రేపే అని చెప్పేశాడు. దాంతో సీతు ఏడుపు గొంతుతో సారీ మామయ్య అనింది. దానికి ఆయన కోపంగా నువ్వు ఎవరని నాకు సారీ చెప్తున్నావు? నువ్వు కేవలం నా సూర్య నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మామయ్య అంటున్నావు. లేదంటే నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పుకోలేకపోయావా? మీ అత్తయ్య ఇలా చేసింది అని నాకు చెప్పలేకపోయావా సీతు అని కొంచెం గట్టిగా గద్దించి అడిగారు. దాంతో తను ఏడుస్తూ తన మామయ్యను హత్తుకొని సారీ మామయ్య, నిజంగా చెప్పాలి అనుకున్నా కానీ అత్తయ్య ప్రూఫ్స్ అన్నీ పెట్టి నేను మీ బావ పరువు తీస్తాను, మీ అమ్మ నాన్నని చంపేస్తాను అని బెదిరించింది అత్తయ్య. అలా బెదిరించేసరికి ఇక నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. తను బావ నన్ను అసహించుకోవాలి, మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలి, అప్పుడే అమ్మా నాన్నను ఏం చెయ్యను అని చెప్పింది. అంతేకాదంట మామయ్య, ఒకప్పుడు మీ అమ్మ నాన్న అదే అమ్మమ్మ తాతయ్యలను వాళ్ళంతకు వాళ్ళే చనిపోలేదు. ఆరోగ్యం బాగోలేక అత్తయ్యే మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిందంట అని ఏడుస్తూ అలాగే వెక్కిళ్ళు పెడుతూ ఉన్న సీతుని చూసి అందరూ భయపడిపోయారు. ఏడవకు తల్లి, మనకు ఎన్నో రోజుల నుంచి మన ఇంటికి పట్టిన పీడను ఈ రోజుతో వదిలించేశాను. ఇక ఆ దరిద్రం ఎప్పుడు మన ఇంటికి రాదు. ఇప్పటి నుంచి అయినా ఎన్నో రోజుల నుంచి పట్టిన శని వదిలిపోయింది. ప్రశాంతంగా మీరు నేను మన కుటుంబం చాలు ఇప్పటికైనా అని అంటూ ఆ ఏడుస్తున్న సీతుని దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అప్పుడే సీతు వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వచ్చి సీతు తనకు నిజం చెప్పనందుకు వాళ్ళమ్మ కోపగించుకొని ఒక్కటేసింది. కానీ మన సూర్యబాబు అడ్డుపడుతూ అత్తయ్య దాన్ని కొడితే నేను చూడలేను అన్నాడు. కానీ మన సీతు పాప మనసులో ఉడుక్కుంటూ వీడు మాత్రం నన్ను ఎన్నైనా కొట్టచ్చు, మా అమ్మ కొడితే మాత్రం వీడికి నొప్పేంటో అని అనుకుంది. కానీ మన బాబుగారికి అవి వినిపించేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్గా తల కిందికి దించేసింది భయపడుతున్నట్టు. అలా ఆ రోజు గడిచిపోయింది. కానీ సూర్య వాళ్ళమ్మ ఏమైంది అనే విషయం ఇంట్లో ఉన్న ఎవరిని అడగాలి అని అనుకున్నా కూడా భయం వేసింది సీతుకి. కానీ ధైర్యం చేసి నిఖితను వెళ్ళి అడగాలి అనుకొని నిఖిత దగ్గరికి వెళ్ళి మాట్లాడిపోయింది. కానీ నిఖిత లాగి పెట్టి ఒకటి కొట్టింది. ఏంటే మీ అన్నయ్య మా అమ్మే అనుకుంటే నువ్వు కూడా కొడుతున్నావు అనేసరికి నిఖిత పోయి మా పెద్దమ్మ చెప్పిన దానికి నేనే వినను ఆవిడ మాట, నేనే భయపడను, అలాంటిది ఆవిడ ఏం చెప్తే మాత్రం నువ్వు అలా ఎలా నమ్మేశావు? ఇదే నీలో నాకు నచ్చంది. ముందు నుంచి భయపడి చస్తుంటావు. ఎందుకంత భయం సీతు? మనం ప్రేమించినప్పుడు అలా భయపడకూడదే అని నిఖిత చెప్పేసరికి సీతు ఏడుస్తూ కానీ మనం ప్రేమించే వాళ్ళ కోసం భయపడాలి, వాళ్ళకి ఏదైనా అవుతుంది అనే ఆలోచన తట్టుకోలేక భయపడి వెళ్ళిపోయానే, అంతే తప్ప ఇక జీవితంలో మీ అన్నయ్యను వదిలి వెళ్ళను, ప్రామిస్ చేసి చెప్తున్నానికి అని ఏడ్చేసింది సీతు. దాంతో ఆమె బాధ చూడలేక దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఆ తర్వాత అలా ఇద్దరు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. అప్పుడే సీతు వాళ్ళమ్మ వచ్చి అన్నం తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ అన్నం తినిపిస్తూ ఉండగా అమ్మా అంటూ ఐస్ చేస్తూ మాట్లాడించింది. ఏంటి అని వాళ్ళ అమ్మకు అర్థం కానట్టు అడుగుతూ ఉంటే అదే అత్తయ్య ఏమైంది ఇంతకీ, నా మీద ఫుల్ కోపంగా ఉందా?
పైగా బావని అడిగినా చెప్పడం లేదు. ఆవిడ దగ్గర మావి అని అంటూ అడగలేక ఇబ్బంది పడుతూ ఉంటే, నోరు మూయి చాలు కానీ రెండేస్తా అని చెప్తున్నా. ఏది కూడా నిజం చెప్పవు మాకు అని అంటూ ఆవిడ జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సూర్యకి, మా అన్నయ్యకి ఇద్దరికీ డౌట్ వచ్చింది. ముఖ్యంగా నాకొచ్చింది. మా వదిన ఏదో చేసింది అని అర్థమైంది. నా కూతురైతే అలాంటిది కాదు. నాకు నా పెంపకం మీద, నా రక్తం మీద నాకు నమ్మకం ఉంది. అలాగే సూర్యకు తన ప్రేమ మీద ఉంది. అందుకనే మొత్తం ఆరా తీస్తే సూర్య ఫ్లాట్స్లో ఉండే ఆ ఇద్దరు లేడీస్ మీరిద్దరూ బాల్కనీలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఫొటోస్ తీశారంట. అవి సూర్య మొత్తం ట్రేస్ చేసి మీ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు విన్నాడు సూర్య. దాన్ని పట్టి మొత్తం కాపీ లాగేశాడు. అలా ఒక్కొక్కటిగా బయటికి రావడంతో మొత్తం మా అన్నయ్యకి పెట్టాడు. నిజం చెప్పాలంటే ఆవిడని ఈరోజు కాదు, నా పెళ్ళప్పుడే నేను ఆవిడని ఎదిరించి మా అన్నయ్య దగ్గరికి వచ్చి నిజం చెప్పుంటే సరిపోయేది. ఆ రోజు నీలాగే పిచ్చిగా ఆవిడ మాటల్ని నేను నమ్మేశాను. కానీ నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు నేను ప్రేమించిన వాడు నా పక్కనే ఉన్నాడు. కాబట్టి నాకేం నష్టం లేదు. కానీ నా ఫ్యామిలీతో నేను టైంని కోల్పోయానే. వాళ్ళతో సంతోషంగా గడపాల్సిన సమయాన్ని, అలాగే మా అమ్మ నాన్నను మిస్ అయిపోయాను. నువ్వు నీ ప్రేమను పోగొట్టుకునేదానివి. జీవితాంతం నువ్వున్నా లేకపోయినా నీ ప్రేమను కోల్పోయిన నువ్వు ఒక చచ్చిన శవంతో సమానం సీతు. కాబట్టే. కానీ నువ్వు ఎంత వదులుకున్నా సూర్య నిన్ను వదులుకోలేదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. చేసిన తప్పులను అన్నింటినీ సరిదిద్దాడు. అలాగే ఆవిడకు కూడా ఆవిడ గారు చేసిన పుణ్యాలకు జైల్లో వెళ్ళి కూర్చుందిలే. వెళ్ళి సూర్యని తీసుకెళ్ళి అప్పగించొచ్చాడు. ఆవిడ చేసినవన్నీ ప్రూఫ్తో సహా పెట్టి నిన్ను బెదిరించడంతో సహా మీ తాతయ్య అమ్మమ్మలు చంపించింది అవి కూడా సూర్యకు తెలిసింది. మొత్తం ఎంక్వైరీ చేశారు. అలాగే అదే సూర్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది కదా, ఆ సంగీత గురించి కూడా చాలా తెలిసాయి. చాలా వరస్ట్ ఫ్యామిలీనే వాళ్ళది. అందరూ ఇప్పుడు బయటైతే ఎవ్వరూ లేరు. మినిమం 20 ఏళ్ళు బయటికి రాకుండా ఏ కేసులలో పెట్టాలో సూర్యకు బాగా తెలుసు. తీసుకెళ్ళి అక్కడే పెట్టొచ్చాడు. ఇప్పుడప్పుడే రాట్లే బయటికి. వాళ్ళ గురించి ఎందుకు కానీ ముందు సూర్యని ఐస్ చేసుకో. వాడికి అసలే ముక్కు మీద కోపం. ఏం చేస్తాడో తెలియదు. ఇంకా నీ మీద కోపం తగ్గినట్టు లేదు అనేసరికి మన పాప మొహం అదోలా పెట్టి, ఇప్పుడు ఈ మాన్స్టర్ గాడు నన్ను ఏం చేస్తాడో, ఇంతకీ రేపే మాకు పెళ్ళంట అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత నిద్రపోయింది తను. యథావిధిగా అనుకున్న సమయానికే మరుసటి రోజు ఏ హడావిడి లేకుండా చాలా దగ్గర మంది జనాలతో పెళ్లి జరిపించేశారు. కానీ వాళ్ళ పెళ్ళి చాలా సింపుల్గా జరిపించినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిపించారు. అలా అందరికీ తెలిసింది సూర్య వాళ్ళ అమ్మే ఇదంతా తనని బెదిరించి చేసింది అని. వాళ్ళిద్దరి ప్రేమ అంతా తెలిసేసరికి సీతుని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. మన పాపను అందంగా రెడీ చేసి గదిలోకి పంపించేసరికి మన సూర్యబాబు విండో దగ్గర నుంచి బయట చందమామను చూస్తూ ఉన్నాడు. అప్పుడే సీతు లోపలికి రావడం, డోర్ లాక్ చేసి లోపలికి వచ్చి తన బావ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటే పాల గ్లాస్ పక్కన పెట్టి బావా అని పిలిచింది. ఏంటే అన్నాడు వెనక్కి తిరిగి. ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడిగింది. మరి ఇలా ఉండక ఎలా ఉండాలి అన్నాడు. అది ఏంటంటే నాకు ఒక ఫ్యాంటసీ ఉందన్నమాట. నేను నిన్ను చూసిన తర్వాత నేను అనుకున్నాను, కానీ అది తీరుతుందో లేదో అని డౌట్గా చెప్పేసరికి, హలో మేడం, ఏంటో చెప్పండి, తీర్చాలో లేదో తర్వాత ఆలోచిస్తా అన్నాడు మన బాబు పొగరుగా. దాంతో అదేంటంటే నాకు పోలీసోడంటే భయం, కానీ ఎందుకో నిన్ను మొదటిసారి పోలీస్ డ్రెస్ చూడగానే ఇష్టపడిపోయా. అందుకే ఈరోజు మన ఫస్ట్ నైట్ పోలీస్ డ్రెస్లోనే నీతో కలవాలి అనుకుంటున్నా. ఒకసారి వేసుకొని రావా?
చూడాలి అనిపిస్తుంది అని ముద్దు ముద్దుగా అడిగేసరికి అతడు కొంచెం కోపంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నేను నీకు భయపడాలా అని దబాయింపుగా అడిగింది. హలో, ఏంటి నిన్న పెళ్ళయింది, ఈరోజుకే నా మీదకి అంతలా లేస్తున్నావేంటే? నా మీద భయం పోయిందా అన్నాడు. భయం పోలేదు, కానీ ఇష్టం మాత్రం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నా భర్తవి, నేను నీకు భయపడాల్సిన అవసరం లేదు పోలీసోడా అంటూ ముద్దు మొదలుపెట్టేసింది అతడిని. అతడు నవ్వుతూ పోలీస్ డ్రెస్ కావాలన్నావు కదే, వేసుకురానా అని అడిగేసరికి ఇప్పుడు మధ్యలో ఆపలేను, కానీ రేపైతే వేసుకో, ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాంలే అంటూ ఇద్దరు ప్రేమగా ఒక్కటైపోయారు. ఎంతలా ఒకరిలో ఒకరు కలిసిపోయారంటే అంతగా ఒక్కటైపోయారు. కానీ వాళ్ళిద్దరి కలయిక తర్వాత తను తన గుండెలపై పడుకొని అతడి గుండెలపై పడుకొని అడిగింది. బావా, నీకు నా మీద కోపంగా ఉందా అని అడిగింది. అతడు ఎందుకే అన్నాడు. నా వల్లే కదా మీ అమ్మను నువ్వు జైల్లో వేసేశావు, నా వల్లే కదా అత్తయ్య మీకు దూరం అయింది, కోపం రాలేదా అని అడిగింది. అతడు ఒక నవ్వు నవ్వి, ఏం మాట్లాడుతున్నావు సీతు, ఆవిడ ఆవిడ అమ్మే అయినా కూడా ఏ రోజు తల్లిలా అమ్మ ప్రేమను పంచలేదే. నేను ఎప్పుడూ నాన్న దగ్గరే పెరిగాను. ఏ రోజైనా అమ్మ అంటూ ఆవిడ దగ్గరికి వెళ్తే ఎప్పుడూ కోపగించుకునేది, చీదరింపుగా చూసేది, ఏదో ఒకటి తిట్టేది. నువ్వు అచ్చం మీ నాన్నలా ఉంటావు, పురా మీ నాన్న దగ్గరికి అని తిట్టేది. ఇలా చాలా చూశానే ఆవిడతో. అయినా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటే నేనిప్పుడు పనిలో ఉన్నా, నేనిప్పుడు మా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నా అని అంటూ ఆకలేసినా అన్నం పెట్టలేదే. నాన్నే దగ్గరికి తీసుకొని అన్నం పెట్టేవాడు. అందుకే అమ్మ అలా చూసుకుంటుంది అనే నాన్న ఇంకో బిడ్డను ప్లాన్ కూడా చేయలేదు. నాకు నాన్నే లోకం, నాన్నే ప్రపంచం. ఆవిడ ఎలా అయితే నన్ను దూరం పెట్టిందో అలాగే ఆవిడతో నాకు పెద్ద బాండింగ్ కూడా ఏమీ లేదు సీతు. దాంతోనే ఆవిడ నీ విషయంలో చేసినవి తెలియడంతోనే నాకు ఒళ్ళు మండిపోయింది. అందుకే అలా చేశానే అన్నాడు బాధగా. సూర్య చెప్పింది విని ఆమెకు కూడా బాధ వేసి నిజంగా తన బావ లైఫ్లో ఎన్ని చూశాడా అనిపించి, బావా మాటిస్తున్నా ఎప్పటికీ నీ చెయ్యి వదలను, కష్టంలో సుఖంలో ఇష్టంగా నీతో ఉంటా, ఎవరు బెదిరించినా ఇక నిన్ను వదిలేసి వెళ్ళిపోను, అత్తయ్యే వచ్చి నా కొడుకుని వదిలేయమన్నా నేను పోను అని అంటూ ఇష్టంగా అతడి పెదాలను అందుకుంది. ఇదండి కథ ముగింపు భాగం. ఈ కథను చాలామంది అడిగారు, కానీ స్క్రిప్ట్ ఇవ్వడానికి ఆలస్యమైన ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. అందుకోసమని చెప్పే ఇలా వాయిస్ ద్వారా అప్లోడ్ చేసేస్తున్నా. కానీ తప్పకుండా స్క్రిప్ట్ పెట్టడానికే ట్రై చేస్తున్న లాంగ్ స్టోరీస్కి క్షమించాలి. దీనికి మాత్రం స్క్రిప్ట్ లేకపోయినా చదివి ఎలా ఉందో మీ అమూల్యమైన కామెంట్ని అలాగే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. కష్టపడి 1.5 అవర్ వాయిస్ ఓవర్ అంటే చాలా కష్టమైన ఇస్తున్న ఈ 1.5 అవర్ వాయిస్ ఓవర్కి ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయిపోతుంది, గొంతు నొప్పి కూడా లేస్తుంది. కానీ ఇంత కష్టపడి పెడుతున్న లైక్ ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. ప్లీజ్ ఎలా ఉందో కథ వినేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ కథలో కలుసుకుందాం. బాయ్ బాయ్.